ఒక అడవిలో కాలవ వద్ద కుందేలు, జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనది. జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటూ ఉండేవి. కానీ జింక మాత్రం ఆ మాట ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది. ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. జంతువులన్నిటిలో పెద్దది అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని, సరే, జింక తాను చురుకైన దాన్నని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలుకి ఒక పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కాలువ ఉన్న ప్రాంతంలోనే దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకువస్తే వారే విజేత. ఆ దుంప గెలిచిన వారికి ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చు అని చెప్పింది. దానికి కుందేలు, జింక సరే అన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. పోటీ మొదలవగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగు వచ్చేసింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకమంటే చాలా కష్టమే. అలసిపోయాను. ముందుగా విశ్రాంతి తీసుకుంటా అని ఒక చెట్టు వద్ద పడుకుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే జంతువులన్నీ విజయం సాధించిన కుందేలు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి. అయ్యో, పక్కనే ఉన్న నా బద్ధకంతో చూడలేకపోయానే, ఓడిపోయానే అని బాధపడింది జింక. అప్పటి నుంచి తన పద్ధతిని మార్చుకోవటానికి ట్రై చేసింది జింక. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ చేయండి. నాకు తెలుసు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మాలాంటి న్యూ ఛానల్ ఎంకరేజ్ చేస్తారని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.